that you have placed those hands upon my face and you slept like that. I remember very much. It cannot be forgotten. అది రాముడు చెప్పాడు. అంటే లక్ష్మణుడు ఏష వింధ్యాటవీముఖే విరాధ సౌరోధ. వింధ్య పర్వతముల అరణ్య ప్రదేశానికి వాకిట్లోకి వచ్చాం. అక్కడికి ఇదిగో విరాధుడు వచ్చి సీతను పట్టుకెళ్ళటానికి వచ్చేసాడు. విరాధుడు అనే రాక్షసుడు అన్నాడు. Lakshmana says, here is another picture. A very big giant called Viratha came and stopped us. He snatched a Sita and was running. This is the scene when we were walking in the forest. It is Sita. Alam tavadetena pasyami tavad Aryaputra swahasta dhruta talavrunta atapatram atmano dakshinaranya ప్రవేశారంభం. వద్దు ఇంకే బొమ్మలు చూడద్దు అంది సీత. అన్నగారు తాటి ఆకు గొడుగు పట్టుకుని మీ అన్నగారు దక్షిణారణ్యాల లోపలికి ప్రవేశిస్తూ ఉన్నటువంటి బొమ్మ ఇది. ఇదే కష్టాల్లో ప్రవేశించడం మనకి ఇంకా చాలు, ఇది ఇప్పటికి ఆపుదాం అన్నది. సో సీత సెడ్, మై డియర్ లక్ష్మణ, here is the picture of your brother with a palmyra umbrella in his hand, entering into the southern forests. That was the beginning of all our difficulties. Stop here, I don't want to see any more of these pictures. So once again Rama accepted Sita as his wife. అంటేనప్పుడు రాముడు అన్నాడు, సశాంతన వచనం, సీతకి నొచ్చుకున్నదేమో అని చెప్పి ఓదార్పుగా పైకి బాధపడుతూ అన్నాడు. ఇమ్మీడియట్లీ రామ వాజ్ వెరీ మచ్ పెయిన్డ్ టు లిసన్ దిస్ నౌ బికాస్ దిస్ ఈస్ ది లాస్ట్ పిక్చర్. ఎవడ్రా ఏమంటున్నాడు, ఉత్పత్తి పరిపూతాయా కిమస్యా పవనాంతరైః తీర్థోదకంచ వన్హిశ్చ నాన్యత శుద్ధిమర్హతః. పుట్టుక చేతనే పవిత్రమైనటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. పుట్టుకయ్యే పవిత్రం. నాగలితో పొలం దున్నుతూ ఉంటే దొరికినటువంటిది, గర్భంలో పుట్టినటువంటిది కాదు. తండ్రి అట్లాంటి వాడు, తల్లి ఇట్లాంటిది. అలాంటి వాళ్ళకి ఇంకొక వస్తువు చేత పవిత్రం చేయటం అనేది ఉండదు అన్నాడు. పావనాంతరై తీర్థోదకంచ, మహానది నీళ్లు గంగా గోదావరి ఇవి బురదలుగా ఉన్నాయట. ఇందులో మనం స్నానం చేస్తే పొల్యూట్ అవుతాయట. ఈ నీటిని బాగు చేద్దామని క్లోరిన్ పోస్తే క్లోరిన్తో అపవిత్రం అవటం తప్ప అంతకంటే ఏం లేదా. నదీ జలాల్లో స్నానం చేస్తే మనం పవిత్రం అవటమే కానీ నదీ జలాలను పవిత్రం చేయటం అనేది ఏమీ లేదన్నాడు. చూసారా, వన్హిశ్చ అగ్నిహోత్రం. ఈ పొయ్యి మీద అన్నం వండాం, పసుపు నీళ్ళు దాంట్లో చల్లుతారు. ఇది ఆ నిప్పు మీద అంటుపడ్డది. నిప్పు అంటుపట్టడం అంటే తలకాయ అన్నాడు. పిచ్చివేషాలు లాంటివి అన్నాడు. సీతాదేవికి అగ్ని పరీక్ష అంటే అట్లాంటిది. ఆ ప్రజలు వాళ్ళు ఎవడో ఎతవరు వాళ్ళ కోసం చేశాం కానీ అంతకంటే ఇంకేం లేదన్నాడు. వాళ్ళకి తప్ప ఎవడు ఏమనుకోకుండా చేసిన పని. సో రామా సేస్, there are some people who are by birth pure and noble, and Sita belongs to such category, and they require no further purification by any external agencies like fire. Because it was required, I allowed it to be done. The water of a big sacred river like Ganga or Godavari, it purifies everyone and everything when they take a bath. It is never polluted, and if it is polluted by human beings, you can never purify it with anything else, something external. So the water of a big river, it washes off your impurities when you take a bath in it. You can never wash off the river with some external agency, because by birth it is pure. Similarly, fire. If you say that something filthy is cooked or baked on the fire, you can't purify the fire with something else, because fire is itself pure.
So when something is pure in itself, you can't have external agencies to purify it further. Sita is one such. That is what Rama said. ఉత్పత్తి పరిపూత, పుట్టుక చేతనే పరమ పవిత్రమైనటువంటిది. కిమన్యా పావనాంతరై, ఇంకా పవిత్రం చేయవలసిన ఇతర వస్తువులంటూ ఏమిటి ఉంటాయండి దాన్ని అన్నాడు. తీర్థోదకంచ, పుణ్యనదీ జలములు దేంతో పవిత్రం చేస్తారు దాన్ని. వహ్రీశ్చ, అగ్నిహోత్రాన్ని దేంతో పవిత్రం చేస్తారు. నా అన్యత శుద్ధ్యం అర్హత, ఇంకో దాంతో పరిశుద్ధి పనికిరాదు, దీనికి ఏం లేదన్నాడు. దట్ ఈస్ వాట్ రామ ఎక్స్ప్రెస్డ్ అబౌట్ సీతాస్ ఇన్సిడెంట్ ఇన్ లైఫ్. దేవి దేవయజన సంభవే ప్రసీద, నీవు దేవయజ్ఞంలో పుట్టావు, మనస్సులో ప్రత్యేకంగా ఇప్పుడున్న పరిస్థితిలో ఈ సన్నివేశం గుర్తుంచుకోకు అన్నాడు. Rama says to Sita, do not be afflicted of that incident which I caused in your life, because I exposed you most bitterly and mercilessly to every fellow on earth that day for public opinion. Because I am going to be the king, I have to do it. Now, especially at this juncture, it is not for you to remember it. ఏషతే జీవితావధి ప్రవాధ, ఇది నువ్వు బతికున్న నాళ్ళు మచ్చ ఉండి ఉంటుంది, నేను ఆ రోజున కనుక అది అంగీకరించకపోయి ఉన్నట్లయితే. సో దేర్ వుడ్ హ్యావ్ బీన్ ఏ టాక్ అబౌట్ యూ, ఏ బ్లాట్ అబౌట్ యూ, ఏ స్కాండల్ టాక్డ్ బై సమ్ పీపుల్ అబౌట్ యూ, హ్యాడ్ ఏ నాట్ యాక్సెప్టెడ్ దట్ ఇన్సిడెంట్ దట్ డే. Suppose some fellow says, why do you speak so much of Sita? She was there with Ravana for 11 months and Rama is not ashamed of bringing her back. Then, when Rama is the ruler, what is the position of law and justice and safety between husband and wife? So I had to accept it. That is what he said. Something very subtle to understand. It appears cruel, but it is inevitable. తప్పనిసరి, అది చేయక తప్పదు. అంటే తప్పించుకోవచ్చు, పెద్ద విషయం లేదు. తప్పించుకుంటే మంచి ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అదేమిటంటే వాడు ఎరగడా అని, వాడు ఎవడో అంటాడంటే లెక్క ఏమిటి అవన్నీ ఉన్నాయి. There are very strong and fine arguments to escape from this for Rama, but he didn't want to do it. And కష్టం జన కులజనైరనురంజనీయ కన్ను తురుక్తం అశివం నహి తక్షమంతే. అది ఏదైనా ఇలాంటి వాక్యం గనక చక్కని పవిత్రమైన వంశంలో ఉన్నటువంటి వాళ్ళకి వస్తే, మన వాళ్ళకి అది బాధ భరించలేం. తర్వాత ఎల్లప్పుడూ కూడాను అనురంజనం చేయాలి ఇలాంటి వాళ్ళని. ఈ రకమైన శీలం కలవాళ్ళని, సీత వంటి శీలం కలిగినటువంటి వాళ్ళని మనస్సు సంతోషంగా అనురక్తంగా ఉండేటువంటి పద్ధతి చేయవలసిందే. కానీ నే చేసినటువంటి సన్నివేశాలు లాంటివి నీ జీవితంలో తెచ్చి ఉండవలసింది కాదు మామూలుగా అయితే. అంటే ది నేచర్ ఆఫ్ సీత ఈజ్ సచ్ దట్ షీ వాజ్ టు బి ఆనర్డ్ and worshipped and adored. She was not to be put to such a test or exposed to such a situation in life at all, but I had to do it. By nature she is pure, superhuman and divine by temperament. I ought not have done it at all, but situation required it. నైసర్గికీ సురభిణ కుసుమస్య సిద్ధ మూర్ధ్ని స్థితిర్న చరణైరవతాడనాని. పుష్పం అంటే లక్షణం ఏంటి? చేతికిస్తే తల్లో పెట్టుకుంటాం తప్ప కాలి కింద పడేయటం అనేది సహజం కాదు. అట్లాంటిది సీత జీవితం అంటే అన్నాడు. ఫర్ ఎ ఫ్లవర్ వాట్ ఈజ్ న్యాచురల్ ఈజ్ టు హోల్డ్ ఇట్ కేర్ఫుల్లీ సో దట్ ఇట్ మే నాట్ బి స్పాయిల్డ్ అండ్ టు హ్యావ్ ఇట్ ఇన్ ది హెడ్ బట్ నాట్ అండర్ ది ఫీట్. So Sita's position is like the position of a flower. I ought not have done it.
సీత అన్నది. చూసింది, చాలా బాధపడుతున్నాడు రాముడు అని. సీత హ్యాజ్ అబ్జర్వ్డ్ దట్ రామ వాజ్ సఫరింగ్ ఏ లాట్ ఎవ్రీ మూమెంట్ ఫర్ ది ఇన్సిడెంట్ వాట్ హీ హెస్ డన్. షీ నోస్ ఇట్. ఆవిడ అన్నది లేచి, ఆర్యపుత్ర పశ్యామస్తే చరితం, నీ చరిత్ర బొమ్మలేసారట, మరి చూద్దామా వెళ్ళి తప్పించడానికి అన్నది. సో షీ వాంటెడ్ టు డైవర్ట్ రామ. He says there are good pictures, let us go and see and enjoy. Get up. So she took Rama to enjoy the pictures because she wanted to divert him from that sentiment. So here the poet has given us a sample of their mutual love, an example, his love towards her and her love towards him. అది ఇచ్చాడు. అంటే లక్ష్మణుడు ఇదం తదాలేఖ్యం తీసుకెళ్ళాడు. నెక్స్ట్ సీన్ హీ సేస్ హియర్ ఈజ్ దట్ ఆర్ట్ గ్యాలరీ. చూపిస్తున్నాను. సీత, మన టైం ఎన్నింటి వరకు అండి? 7:35. నిర్వర్ణ్య చూచి అన్నది, ఏతే ఉపరి నిరంతర స్థితా ఉపస్థువంతీవ ఆర్యపుత్రం. వీళ్ళెవరో చాలామంది ఈ బొమ్మలో కింద రాముల వారు నుంచునగా పైన వాళ్ళంతా ఉండి రాముడిని స్తోత్రం చేస్తూ ఆశీస్సులు ఇస్తున్నారు. ఎవరు వీరంతాను? ఇన్ దిస్ పిక్చర్ హియర్ స్టాండ్స్ రామ యాజ్ ఎ బాయ్. హూ ఆర్ దే అరౌండ్ హిమ్ ఇన్ ది స్కై praising him? They are all glittering in lights and colors. They are blessing him and praising him. What is this picture? Sita asked. This incident was before the marriage of Rama, therefore Sita wanted an explanation to this. లక్ష్మణుడు చెబుతున్నాడు, ఏతాని తాని సరహస్రాని జృంభకాస్త్రాణి. ఇవి ప్రయోగ ఉపసంహార రహస్యములతో రామునకు ఉపదేశింపబడిన జృంభకాస్త్రములు అనబడు మహాదేవతలు. విశ్వామిత్ర has taken Rama with him to protect his sacrifice and he has given him grand powers of divine weapons called the Jrumbhaka weapons. And when the initiation was made, the psychological folds of Rama opened up and the intelligences of those weapons, who are called the devas of those weapons, they were waiting for Rama for a better use and they were praising them. That is how the artist created the picture. చూసారా ఆర్టిస్ట్ చేసినటువంటి సృష్టి? రామునకు ఉపదేశం జరుగుతూ ఉండగా జృంభకాస్త్ర అధిదేవతలు రాముని పైనుంచి స్తోత్రం చేసి ఆశీర్వదిస్తున్నట్లుగా వేశాడు. సో ఇట్ వాస్ ది devas of the weapons. When Rama was receiving the initiation of the weapons, the devas were praising Rama. That is how the artist created. యాని భగవతో భృశాశ్వాత్ కౌశికమృషిం విశ్వస్య మిత్రం విశ్వామిత్రం ఉపసంక్రాంతాః. భగవానుడైనటువంటి భృశాశ్వుడు అనే మహర్షి నుండి విశ్వామిత్ర మహర్షికి వచ్చినాయి. ఫస్ట్ దీస్ వెపన్స్ were discovered by a great sage called Bhrishashva and they were given initiation to Vishwamitra. Tena తాటకావధే ప్రసాదీకృతాన్యార్యస్య. తాటకావధకు సందర్భము ముందు అన్నగారికి ఇవి ప్రసాదింపబడినవి. సో Rama was initiated into these weapons before the killing of the demon Tataka. రాముడు వందస్వదేవి దివ్యాస్త్రాన్ని సీతతో అంటున్నాడు, ఈ దివ్యాస్త్రములకు నమస్కారం చెయ్యి. Rama said, Sita, you bow down to these devas of the divine weapons and bend your head to them because they are created for the welfare and benefit of mankind. Weapons are not for destruction but for protection. That is what Rama says. First remark about weapons. Brahmadayo brahmahitaya tattva
పరసహస్రం శరదస్తపాంసి ఏతాన్యదర్శన్ గురవః పురాణాః స్వాన్యేవ తేజాంసి తపోమయాని. రాముడు చెబుతున్నాడు, బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళు, తర్వాత వచ్చిన బ్రహ్మర్షులు మొదలైన పెద్దలంతా లక్షల లక్షల సంవత్సరాలు తపస్సులు చేసి చేసి చేసి, అంటే మనుషులు కాదు, సూర్యరశ్ముల రూపంతో, వాయువుల రూపంతో, ప్రకృతిలో ఉన్న మహానుభావులు, ప్రకృతి శక్తులు అనబడినటువంటి మహారుషులంతా లక్షల సంవత్సరములు తపస్సు చేసి 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 తమ ఈ అస్త్రాలని చూచారు. తమ తేజస్సులే తమ ఎదురుకుండా ఈ అస్త్రాల రూపంలో నిలబడి ఏమిటి ఆజ్ఞ అని అడిగినాయి. అప్పుడు కనిపెట్టబడ్డాయి ఈ అస్త్రాలు అన్నాడు రాముడు. అంటే వాళ్ళు ఆ తపస్సు చేయటం వల్ల చేసిన తపస్సు యొక్క మహాశక్తి అంతా కూడాను బయటికి ప్రసరించి వాళ్ళకే తమ అస్త్రం కింద, తమ ఆయుధం కింద కనిపించింది. అలా కనిపెట్టబడ్డవి ఈ అస్త్రాలు కనుక వీటికి తలంచి నమస్కారం చేయి. ది క్రియేటర్ బ్రహ్మ, ది ఫోర్ ఫేస్డ్, అండ్ ఆల్ ది devas who came from them for the sake of creation, they have made great meditation in the name of what are called Jhani Chauhans by Jalkol. ఝాని చౌహాన్స్ అంటారు ఈ తపస్సు చేసేటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి మహానుభావుల్ని. ధ్యానులు, బౌద్ధంలో ధ్యాన బుద్ధులు అంటారు వీళ్ళని. ఫర్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ దే మెడిటేటెడ్ అండ్ మెడిటేటెడ్ టు బ్రింగ్ ది హోల్ క్రియేషన్ అవుట్ సైడ్, అండ్ దెన్ దే ఫౌండ్ దీస్ వెపన్స్ ఆల్సో యాజ్ ది నెసెసిటీస్ ఆఫ్ ప్రొటెక్షన్. దేర్ ఓన్ లైట్ సీన్ బై దెమ్సెల్వ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ దీస్ వెపన్స్ as noble ideas to protect against evil ideas. So bend your head and bow down to these weapons. అది రాముడు అన్నది. ఇంకా సీత నమ ఏతేభ్యః, వీరికి నమస్కారం. సీత bent her head and bowed down to the devas. రాముడు సర్వథా ఇదానీం త్వత్ ప్రసూతిం ఉపస్థాస్యంతే, నీ సంతతికి సంక్రమిస్తాయి అప్రయత్నంగా ఇవన్నీ అన్నాడు. సో ఆటోమేటికల్లీ దీస్ వెపన్స్ విల్ బి ఇన్హెరిటెడ్ బై యువర్ చిల్డ్రన్ సీత, హీ సెడ్. నౌ విత్ ఇన్ అబౌట్ హాఫ్ అన్ అవర్ Rama is going to leave away Sita for good, forever, and Sita is going to give birth to children somewhere there in the wilderness and forests, helpless. And the children were to be brought up by a great sage Valmiki, who never had to reveal the identity of the children to the neighbors around. So Valmiki said that there was a female devata in the forest who gave him 2 children. That is how he bluffed. And he brought Sita home and said, this is a poor helpless lady whom I brought home. So he never allowed the people to know that she was Sita. He never allowed them to know that they were her children. So that is to happen. But Rama said, automatically these powers inherit your children. In the end of the drama, there will be automatic some fight between the children and some armies. And when this boy shouts and throws an arrow, all the people there, they stand like that dumbfounded, and they could not move, and nobody could explain why. This is the reason. The children automatically inherited even while in the womb when Rama said so here. కనుక రాముడు ఇక్కడ నీ సర్వదా ప్రసవం ఉపస్థాస్యంతి అన్నాడు. వీళ్ళు నీ సంతతిని పొందుతాయి అన్నాడు. సో బై ది పవర్ ఆఫ్ దట్ వర్డ్, the children automatically had the power to stun the other fellow with looks or talk or smile. So they could stun 100 fellows when they came to fight them, and all the 100 fellows stood stunned until the fellow talked once again. Nobody knew what
was the reason. So this is the prelude of that incident. So we will proceed further tomorrow. సీతారామ లక్ష్మణులు బయలుదేరి వెళుతున్నటువంటి దృశ్యములు కనిపించినాయి, చిత్రపటములలో చూపించారు. కనిపించినప్పుడు విరాధుడు అనేటువంటి రాక్షసుడు వీళ్ళని ఆపేసి సీతనెత్తు పోవటానికి చేసిన ప్రయత్నాల బొమ్మ చూశారు. సీత అన్నది, ఇక ఇక్కడ వరకు ఇది చాలు, మీ అన్నగారు తాటాకులు గొడుగు పట్టుకుని దక్షిణ దిక్కుగా ఋషుల ఆశ్రమాలకి నడిచి వెడుతున్నారు. ఇదే ప్రారంభం కష్టాలకి జీవితంలో. ఈ బొమ్మలు ఇవి ఇంకా ఆప. అది నిన్న మనం అక్కడ ఉన్నాం. సో రామ, సీత అండ్ లక్ష్మణ were going in ingress into the forest, and the picture was depicted that they were entering into the forests of the South India. Sita says, stop it here, I can't pursue this sequence because this is the beginning of our difficulties in life. That is what Sita said. So the next we say, అప్పుడు రాముడు అంటున్నాడు నెక్స్ట్, ఏతాని తాని గిరి నిర్చరిణీ తటేషు వైఖానసాశ్రితతరోని తపోవనాని ఏ స్వాతిధేయ పరమాః శమినో భజంతే నివారముష్టి పచన గృహిణో గృహాని. ఆపటం కాదు, ఈ బొమ్మ చూడు ఎట్లా ఉందో అన్నాడు రాముడు. ఇక్కడికి ఆపేద్దామంది సీత. రాముడు అన్నాడు, కాదు, ఈ బొమ్మ చూడు. ఏతాని తాని గిరి నిర్చరిణీ తటేషు, కొండలు ఉన్నాయి, కొండల మించి పడుతున్నటువంటి చక్కని సెలయేళ్ళు ఉన్నాయి. ఆ సెలయేళ్ల పక్కన చిన్న గుబుర్లుగా ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి. అక్కడ వైఖానస దీక్ష అనే దీక్ష వహించినటువంటి ఋషీశ్వరులు వసించుతున్న చోటికి మనం వెళ్ళాం. వైఖానస దీక్ష అంటే పైన కప్పు ఉండదు, అంటే చెట్టు కింద ఉండొచ్చు, ఆరు బయట ఉండొచ్చు, అంతేగాని ఇంట్లో ఉండటానికి వీలు లేదు. అది వైఖానస దీక్ష అంటే. ఆ దీక్ష వహించినటువంటి ఋషీంద్రుడు వాళ్ళ చేత ఆశ్రితములైన తరువులు, వాళ్ళు ఆశ్రయించుకున్నటువంటి చెట్లను, వాళ్ళని ఆ చెట్ల కింద ఉంటే దర్శనం చేద్దామని మనం వెళ్ళాం. వాళ్ళు మనకి తెలియదు, వాళ్ళకి మిగతా విషయాలు ఎట్లా ఉంటాయో. వాళ్ళు ఆతిథేయ పరములు, అంటే అతిథులను ఆరాధించుట మాత్రమే జీవితమునందు పరమావధిగా పెట్టుకున్నవాళ్ళు. మన చూడటానికి ఎవడన్నా వస్తే మనతో పాటు ఈ చెట్టు కింద ఉండటం అనేది వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని ఇండ్లు కట్టించి ఉంచారట. ఎవరన్నా పెద్దలు కానీ, పిన్నలు కానీ, బాటసార్లు కానీ, దారిపోయేవాళ్ళు కానీ వస్తే అక్కడ ఉండండి. అడవిలో ఉండి ఏం చేస్తారండి? అందుకని ఆ ఇంట్లో కాస్త బియ్యం, ఊరగాయలు, పప్పు, పెరుగు, పాలు అన్నీ అతిథేయ పరమాశ్చమినో భజంతే నివార ముష్టి పచనాన్ని, నివరి ధాన్యము మొదలైనవన్నీ చక్కగా ఇంట్లో ఏర్పాటు చేసి ఒక 2-3 రోజులు వచ్చిన వాడు సదుపాయంగా భోజనాలు చేసి ఉండి ఆ చుట్టుపక్కల అరణ్యం చూచి వెళ్తానికి వీలుగా ఏర్పాటు చేసిన ఇళ్ళు కొన్ని అక్కడ కట్టి ఉన్నారు. మనం చాలా సిగ్గుచేటుగా అయినట్టుగా అయింది. వాళ్ళని చూద్దామని మనం వెళ్ళాము, మనని గౌరవించారు వాళ్ళు. అట్లాంటి చోటుకి వెళ్ళాము. ఈ బొమ్మ అది చూసావా అని అంటున్నాడు రాముడు. సో when Sita said, stop it, I don't want to follow this sequence because it indicates the beginning of our difficulties, Rama said, no, look at this picture. There is a particular picture. We entered into the southern forests, and then we came to hear that there were a group of spiritualists called Vaikhanasas. That is, their path of austerity is called Vaikhanasa austerity. అంటే విఖననము చేసి తిని ఆహారం తీసుకుని, అంటే తవ్వి దుంపలు అవి తిని, చెట్టు మించి రాలిన ఆకులు తిని, అక్కడ సెలయేరులో ఉన్న నీళ్లు తాగి బతుకుతారు వాళ్ళు చేసేది.
So they gather the leaves that drop from the tree, and they gather the fruits that drop from the tree. They dig and take the roots in the forest. They eat them. They drink the water from the springs on the mountains. So we came to hear that they are a group of people. They do not live in houses. That is one of their injunctions. They live under the trees when it is too hot or too cold. In all other times they live in the open air, in the lawns of the jungles and forests. That is how they live. They have no fear of animal or insect because they do harm to no creature. No creature harms them. That is how they live. So Rama and Sita and Lakshmana, they came to know of a group of such people living in the valley of a mountain, just on the slopes of the mountain, just by the side of the waterfalls and river, the hill springs. So we went there. Sita, do you remember? We wanted to see them and pay our homage to them, but do you know what we discovered after we went there? We found beautiful little cottages, very, very comfortable to live. Most disappointing. We expected that they were living outside without any roof, not under any roof. But we came to understand that these houses were built by them for people who come to see them. They are living outside. And then what about the food and drink and bathing and comfort of those people who come here to see them? He says, everything is arranged. There is rice in each cottage taken from a particular bamboo which was used by the spiritualists. So bamboo rice is there, and all the eatable things that are permitted to eat by the people of austerity, they are there. So we were too much comforted, lived in comfort there, and a little bit ashamed I was to enjoy those comforts, seeing them outside. So that was our experience. Do you remember Sita? We went to see them. This is the picture. Now this artist painted the picture of those group of people and our visiting their place. Etani tani giri nircharini tateshu. Giri nircharanamulu tatamulandu. Vaikhana saaschirita taruni tapovanani. వైఖానస దీక్ష వహించిన వాళ్ళ చేత ఆశ్రయించబడినటువంటి తరువులు, చెట్లు, ఆ పక్కన ఉన్న తపోవనములు. యేషు ఆతిథేయ పరమాహ, ఆతిథేయమునందే పరమము గలవాళ్ళు. దేర్ మెయిన్ ఆబ్జెక్ట్ ఇన్ లైఫ్, దీస్ సెయింట్స్ హూ ఆర్ కాల్డ్ వైఖానసాస్ హూ లివ్ అవుట్ సైడ్, their main object in life and their form of worship is to honor those who come to see them and to provide everything for them and to make every comfort. So, to attain salvation by worshipping God in the form of a guest, that is their austerity. So God observed in the form of a guest who comes to their place. So they are guest worshippers. God worshipping God in the form of guest. Atitheya paramaha. Yamino bhajante. ఇంద్రియ నిగ్రహం, మనస్సు నిగ్రహం కలవాళ్ళు. ఎవరి యందు వ్యామోహం కానీ, ఎవరి యందు మమకారం కానీ ఉన్నవాళ్ళు కాదు. దే ఆర్ ఆల్ మాస్టర్స్ ఆఫ్ దేర్ మైండ్ అండ్ దేర్ సెన్సెస్. దే హ్యావ్ no attachment to anyone, therefore they need no detachment from anyone. అది వాళ్ళు లివ్ చేసింది. అంటే లక్ష్మణుడు అంటున్నాడు, పోమాట లక్ష్మణుడు చెబుతున్నాడు, అయం అవిరళానోక నివహ నిరంతర స్నిగ్ధ నీల పరిసరారణ్య పరిణద్ధ గోదావరి ముఖర కందరహ. అన్నగారు, ఈ బొమ్మ చూసారా?
నిరంతరం ఎప్పుడు కూడా చెట్ల గుబుర్లతో నిండి ఉండి గోదావరి నదికి ఏ లోయలోంచి ప్రవహిస్తూ ఉంటుందో ఆ లోయలో ఉన్నటువంటి చెట్లు ఏ ఋతువులోనూ కూడా పచ్చపచ్చగానే ఉండి వాటిని ఒరుసుకుని గోదావరి ప్రవహిస్తున్నటువంటి లోయ. మనం వెళ్ళాం అక్కడికి. పౌహుతి దక్షిణ దేశం వాడు.